ఎరిమేలి అంటే ఏమిటి, పేడతుల్లి ఆడటం ఎందుకు ఆడతారు అని అడుగుతున్నారు. ఇక ఎరిమేలి అనేది కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. శబరిమల యాత్రలో ఇది ఒక ముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక పురాణాల ప్రకారంగా అయ్యప్ప స్వామి వారు మైషి అనేటువంటి ఒక రాక్షసు సంబంధించిన ప్రదేశము ఎరమకొల్లి అనేటువంటి ప్రదేశం. దాన్ని ఎరిమేలి అంటున్నాం. ఎరమకొల్లి అంటే గేదె అని అర్థం. గేదెని మనం మలయాళంలో ఎరుమ అంటారు. మలయాళంలో ఎరుమ అంటే గేదె, అందుకని ఎరిమేలి అంటుంటారు. కాబట్టి అక్కడ స్వామివారు ఆ యొక్క రాక్షసుని చంపిన ప్రదేశం కాబట్టి దాని నుండి ఎరిమేలి అనేటువంటి పేరు వచ్చింది. ఇక పేటతుల్లి ఆటం ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఎరిమేలిలో భక్తులు చేసేటువంటి ఒక ఆచార నృత్యం అనేది ఇక్కడ పేటతుల్లి ఆటం. అయ్యప్ప స్వామి వారు మైషిని సంహరించినప్పుడు ఇది ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక నృత్యం అన్నమాట. ఒక వ్యక్తిని మనము రాక్షసుని చంపారనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆనందపడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఆనందాన్ని మనం పేటతుల్లేటువంటి వర్డ్స్ తోని నృత్యం అనేది చేస్తూ ఉంటారు. ఇక పేడతుల్లి ఆడేటువంటి విధానంలో మీరు గమనిస్తే రంగుల అలంకరణ ఎక్కువ ఉంటుంది. భక్తులు తమ శరీరాన్ని రంగులు బొగ్గు పూసుకొని గిరిజనుల వేషాధారంతో కొన్ని ఉంటారు. ఇప్పుడు రంగులు వచ్చిన ఒకప్పుడు బొగ్గు పూసుకునే వాళ్ళు. ఈ శరీరాన్ని రంగులు బొగ్గు పూసుకొని గిరిజనుల వేషధారంలో ఉండేవాళ్ళు. ఇక ఆయుధాల విషయంలో వాళ్ళకైనా కర్రలు, విల్లు, బాణాలు వంటి ఆయుధాలను పట్టుకుంటూ ఉంటారు. ఇక సమూహ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అంటే అయ్యప్ప యొక్క పాట పాడుకుంటూ ఈ యొక్క నినాదంతోని స్వామి యొక్క నృత్యాన్ని చేస్తూ ఉంటారు. స్వామి తింతన తోం తోం, అయ్యప్ప తింతన తోం తోం అనే మాటలు మనం నృత్యం చేసుకుంటూ యొక్క చేస్తూ ఉంటారు. ఈ నృత్యం మొత్తం కూడా ఎరిమేలిలోని ధర్మశాస్త్ర ఆలయం కొచంబలం వద్ద మనకి మొదలుపెట్టి వావర్ మసీదు వరకు మొత్తం కూడా వలయంబల వరకు మొత్తం కూడా చేరుకుంటుంది అన్నమాట. మొదటిసారి యాత్ర చేసేటువంటి కన్యస్వామి ఎవరైతే ఉన్నారో ఆ కన్యస్వామి అయ్యప్ప స్వామి పట్టుకున్న బాణాన్ని వలయంబలం చేరుకున్న తర్వాత అక్కడ గుచ్చుతారన్నమాట. పేడతుల్లో ముఖ్యమైన ప్రాముఖ్యత విజయాన్ని సూచిస్తుంది. అయ్యప్ప స్వామి మైషి పైన సాధించిన విజయానికి ప్రతీక ఇక్కడ పేడతుల్లి ఆడుతున్నాం. పేడతుల్లి ఆడటం వల్ల మన శరీరంపై రంగులు పూసుకోవడం వల్ల, వేషధారణ చేయడం వల్ల అనేక భక్తుల అహంకారాన్ని భేదాన్ని తొలగించి వారు ఒక ఆధ్యాత్మిక సమూహంగా మారుస్తుందని భావిస్తారు. స్వామివారికి శవయాత్ర కావాల్సింది ముఖ్యంగా శారీరకంగా మానసిక ఆనందం ఈ యొక్క నృత్యంలోనే వస్తుంది. అందుకనే వావర్ స్వామి మసీదు వద్ద నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వావర్ స్వాముల మధ్య ఉన్న స్నేహాన్ని, మత సామరస్యాన్ని ఇక్కడ సూచించడానికి ఈ యొక్క మసీదు దగ్గర నృత్యం అనేది, డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు. స్వామి దింతన తోం తోం, అయ్యప్ప దింతన తోం తోం అనేటువంటి వాక్యంతో ఈ యొక్క నృత్యం అనేది చేస్తూ ఉంటారు. దానికోసం ఇక్కడ మనము ఈ నృత్యాన్ని ఇక్కడ పేడతుల్లాటం అనేది ఎరిమేలిలో పెట్టడం అనేది జరిగింది. శరణమయ్యప్ప.